అముకుల రమేష్. సరే ఇవన్నీ ఎన్నికల కమిషన్ పంపించండి. అట్లాగా సార్ వాళ్ళు పెయిన్ అంటున్నారు కదా, పెయిన్ ఎంత పెయిన్ అనేది ఒక్కసారి చూడండి. శేఖర్ రెడ్డి గారు దీంతో పాటు ఒక క్వశ్చన్ కలిపి చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఒకటే క్వశ్చన్, మీరేమనకు ఒక క్వశ్చన్, జస్ట్ వన్ క్వశ్చన్, దయచేసి వన్ క్వశ్చన్ యాడ్ చేసి చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చాలా చూసానులే కానీ నువ్వు బెదిరిసేవాడు భయపడలే కానీ. సరే 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 నీ మర్యాద మొరబెట్టుకో. మొరబెట్టుకో. సరే కాసేపు మాట్లాడండి. కాసేపు మొరబెట్టుకో. ప్రజాస్వామ్యం ప్రణవిల్లిందని అడ్డగోతలు గుస్తా కూర్చుంటాడు, మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరడా? పల్లెలు ఈ రౌడీజం కాదు, మామూలుగా మాట్లాడు. మీకు 5% ఓటు రాదు, మామూలుగా మాట్లాడు. 5% ఓటు రాలి, 5% ఓటు తెచ్చుకోలేండి దద్దమ్మని మీరు. సరే ఓకే. అసలు మీ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ గురించి మాట్లాడేది దద్దమ్మ, దాని గురించి ఏం మాట్లాడతావు? మాట్లాడే భాష కరెక్ట్ గా మాట్లాడు. చెప్పు తెగుద్ది. వెయిట్ అండి, వెయిట్. చెప్పు కాదు, నాలుగు తగ్గిద్ది. సరిగ్గా మాట్లాడు. నాలుగు కట్ అయిపోయింది. సరిగ్గా మాట్లాడు. నాలుగు కట్ అయిపోయింది. శేఖర్ పాయింట్ లో రండి. ఒళ్ళు పలిసిన మాట మాడు మాక. వెయిట్. ఇది చూడండి సార్, ఏంటది? ప్రజాస్వామ్యం వేడుకుంటున్నాడు సార్ పోలీస్ మిత్రుడిని, నా ఓటు నన్ను వేసుకోరండి అని చెప్పి కనుంపల్లిలో. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. కాళ్ళు పట్టుకోండి సార్, కాళ్ళు పట్టుకొని. ఇలాంటి వాడితే డిబేట్ మేము మాట్లాడడం. ఇలాంటి వాడితే మాట్లాడకపోతే వెయిట్ అండి. శేఖర్ కాంట్రవర్సీ చేయకండి. శేఖర్ పాయింట్ లో రండి. శేఖర్ పాయింట్ లో రండి. అవన్నీ ఎన్నికల కమిషన్ ఇవ్వండి. పాయింట్ లోకి రండి. ఏం జరిగింది ఏంటో చూపిస్తా ఉన్నాను సార్. జరిగిన సరే అది కనిపించదండి, అది కనిపించదు. ఏం కనిపిస్తుంది ఆ టీవీలోని? కనిపించదు కదా. మీరు చెప్పండి అంటున్నాను, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చర్చకు రావడం మానేయాలా? అరే ఏం మాట్లాడతారు అసలు? ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారు? అది కనిపించదు, మాట్లాడమంటాను. వాయిస్ చెప్పండి, ఏంటో చెప్పండి. అది కనిపించదు, చెప్పమంటున్నాను. చూడండి, కాళ్ళు పట్టించుకుంటున్న పోలీస్ యంత్రాంగం ఇటు నడుస్తుంది. వీళ్ళు చెప్తున్నారు కదా సార్ ప్రజాస్వామ్యం ప్రణవిల్లిందని. ఇది చూపించారు సార్, క్యూ లైన్లు చూపించి ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతుంది అన్నారు సార్. చూడండి సార్, ఒక్కసారి చూడండి. వర్మ గారు సార్ ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ఇస్తాను. బీటెక్ రవికి చెందినటువంటి ఫ్రెండ్ డ్రైవర్ కమలాపురం ఏదైతే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మళ్ళీ ఆయన పేరు అక్కడ ఓటేస్తాడు సార్. నవాబ్పేటకు చెందిన రామస్వామి రెడ్డి, జనార్దన్ రెడ్డి, మర్రి ప్రకాష్ అంతా జమలు మడిగే. క్యూ లైన్ లో ఒక్కరంటే ఒక్కరు పులివెందుల ప్రాంతానికి నల్లపురెడ్డిపల్లి వాళ్ళు లేరు, నల్లగొండ వారిపల్లి వాళ్ళు లేరు, ఎర్రిపల్లి వాళ్ళు లేరు, కొత్తపల్లి వాళ్ళు లేరు, కనంపల్లి వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. 15 బూతులు రిగ్గింగే. మరి ఇది ప్రజాస్వామ్యం ప్రణవిల్లడమా? వర్మ గారు ఇది మీరు ఇంతసేపు మాట్లాడారు కదా ఆంజనేయ రెడ్డి గారు, మీరు మీతో మాట్లాడడం లేదా? మీతో మాట్లాడాలి. వర్మ గారితో చెప్తున్నారు. మాట్లాడుతున్నా కామ్ గా విన్నాను కదా. మీకు అంత ఓపిక లేకపోతే సరే కంటిన్యూ చేయండి. సరే ఒక విషయం. సో ఇంత దారుణంగా ఎలక్షన్ జరిగిన తర్వాత మరి దీన్ని ప్రజాస్వామ్యం ప్రణవిల్లడం అంటారా? ఏంటి పులివెందుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదా? వేంపల్లెలో సతీష్ రెడ్డి గారి బ్రదర్ 15 ఏళ్ళు సర్పంచ్, అతి పెద్ద సర్పంచ్, ఇండియాలోనే అతి పెద్ద మేజర్ పంచాయతీ అది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మేజర్ పంచాయతీ, 25,000 ఓటింగ్. సతీష్ రెడ్డి గారి తమ్ముడు అక్కడ 15 ఏళ్ళు సర్పంచ్. మరి అంత అరాచకం జరిగి ఉంటే ఆయన ఎట్టా పోటీ చేసి గెలిచాడా సార్? కొన్ని ప్రాంతాల్లో మేము ఓపెన్ గా చెబుతున్నాం కదా సార్, ఈ రోజు ఎలక్షన్ జరిగినటువంటి పులివెందుల రూరల్ ప్రాంతాల్లో పూర్తిగా వైఎస్ఆర్ ఫ్యామిలీ, కంచుకోట కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి 5% కూడా ఓటింగ్ రాదు. మరి అలాంటి చోట ఏకగ్రీవాలుగా ఏమవుతాయి? అలాంటి చోట పక్క ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రౌడీల్ని, గూండాల్ని ఇలా రౌడీజం చేస్తారు. కాదు శేఖర్, ఇప్పుడు ఏంటి? కాదు ఇప్పుడు టీడీపీ గెలుస్తుందా అక్కడ? సరే ఎలక్షన్ జరిగితే కదా గెలుపు ఓటమి. రిగ్గింగ్ జరిగింది అక్కడ, ఎలక్షన్ గా జరిగింది. వాళ్ళకి ఎన్ని ఓట్లు కావాలో మంచిదే సార్, మంచిదే కాదని మేము అనట్లేదు సార్. కాకపోతే సార్ ఈ రోజు బయట నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి కానీ, భూపేష్ రెడ్డి కానీ, లేదంటే బీటెక్ రవి వీళ్ళంతా వెళ్ళిపోతారు. మరి గ్రామాల్లో చిచ్చు రేపిన పాపానికి
తెలుగుదేశం పార్టీ ఎవరికి సమాధానం చెప్పాలి? గత 15-20 సంవత్సరాలుగా పులివెందుల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి దుస్సంప్రదాయాలు జరగల. ఇంతకుముందు జరిగాయి కాదు నానం, కానీ అన్ని సద్దుమణికి అందరూ మంచి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్ కి పురివిప్పేలా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం సాధిద్దామని, ఏం చేయాలి? పోలీసులు ఏమో సపోర్ట్ చేయరు, వాళ్ళేమో బయట నుంచి గోండాలను తెచ్చుకుంటారు. మేమేం చేయాలి? మేము కూడా పాత రోజుల్లో మళ్ళీ ఫ్యాక్షన్ కి దిగాలి. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఓకే, రాజకీయం అయితే చేయకుండా ఆపలేం. ఒక్క నిమిషం, రాజకీయం అయితే చేయకుండా ఆపలేం కదా. రాజకీయం అయితే చేయాలి. రాజకీయం చేయాల్సి ఉన్నప్పుడు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వనప్పుడు, కలెక్టర్ ప్రొటెక్షన్ ఇవ్వనప్పుడు, డిఐజీ పత్యాపారం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, సార్ ఒక విషయం సార్, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, కానీ మంత్రి అయినటువంటి రాయచోటి ప్రాంతానికి తెలిసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టకి వెళ్తాడు సార్. ఏ రైట్ తో వెళ్ళారు? ఏ రైట్ తో పోలింగ్ బూత్ లోకి వెళ్ళారు? ఏ రైట్ తో మా ఏజెంట్ ని చొక్కా చించి మరి విచ్చలవిడిగా దాడి చేసి కొట్టారు? ఏ రైట్? 11 వరకు పోలింగ్ ప్రశాంతంగా నడిచింది సార్. ఒంటిమిట్టలో ఎలాంటి సంఘటనలు జరగల, కానీ పులివెందుల్లో జరిగాయి. మళ్ళీ నేను ఎక్కడ వెనకబడిపోతానని రాంప్రసాద్ రెడ్డిని దగ్గరుండి దాడులు చేపిస్తారు. ఇదా ప్రజాస్వామ్యం ప్రణవేదం అంటే? ఇదా సుధనం అంటే ప్రజాస్వామ్యానికి? సమాధానం చెప్పండి. ఇప్పుడు ఓకే, ఒక్క నిమిషం, వాళ్ళు మాట్లాడే మళ్ళీ మీరు దాని మీద సమాధానం చెప్తారు కానీ శేఖర్ ఒక్క నిమిషం సార్. చివరి ఒక్క చిన్న అప్పీల్ సార్, చిన్న అప్పీల్ చెప్పండి సార్. అక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, కానీ బాధ ఏంటంటే పల్లెల్లో చిచ్చురేగుతా ఉంది. మన పార్టీని మనం సమర్థించుకోవచ్చు, కానీ ఇలాంటి సాంప్రదాయాలను ఏ పార్టీ అయినా ఒక అధికార ప్రతినిధిగా మనం సమర్థించకూడదు. సమర్థించి మాట్లాడతామంటే రేపు అధికారాలు మారినప్పుడు యువతల వాళ్ళు కూడా అలాగే చేస్తే